ఓం శాంతి 19/10/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చైతన్య తారా మండలం యొక్క సింగారం. ఈరోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు శివబాబా, బ్రహ్మబాబా తమ తారా మండలిని ఆత్మలను చూడటానికి వచ్చారు. తారల మధ్యలోకి జ్ఞాన సూర్యుడు శివబాబా, జ్ఞాన చంద్రుడు చంద్రుడు అంటే ఈ బ్రహ్మబాబా ఇరువురు కలిసి వచ్చారు. సాకార సృష్టిలో సూర్యుడు, చంద్రుడు మరియు తారలు ఒకేసారి కలిసి ఉండవు. కానీ ఇక్కడ చైతన్యమైన తారలు, నక్షత్రాలు, ఆత్మలు సూర్యుడు మరియు చంద్రుడితో కలిసి ఉంటాయి. ఇది తారల యొక్క అలౌకిక కలయిక. కావున ఈరోజు బాప్దాదా భిన్న భిన్న సితారాలను చూస్తూ ఉన్నారు. ప్రతి సితారలోనూ తమ తమ విశేషత ఉంది. చిన్న చిన్న సితారాలు కూడా ఈ తారా మండలిని చాలా బాగా శోభాయమానంగా చేస్తున్నాయి. పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారి ప్రకాశము ద్వారా సమూహం యొక్క శోభ పెరుగుతోంది. బాప్దాదా ప్రతి ఒక్క సితార ఎంత అవసరము అన్నదాన్ని చూస్తూ ఎంతో హర్షిస్తూ ఉన్నారు. అతి చిన్న సితారా కూడా అతి ఆవశ్యకమే, మహత్వపూర్ణమైన కార్యమును చేసేవారే. కావున ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి మహత్వాన్ని చూస్తూ ఉన్నారు. ఏ విధంగా హద్దులోని పరివారంలో మాతాపితలు పిల్లల ప్రతి ఒక్కరి గుణాలు, కర్తవ్యాలు, నడవడిక యొక్క విషయాలను గురించి మాట్లాడతారో అలా అనంతమైన తల్లి తండ్రులైన జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞాన చంద్రుడు అనంతమైన పరివారము లేక సర్వ సితారాలు అంటే ఆత్మల యొక్క విశేషతలను గూర్చిన విషయాలను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. బ్రహ్మబాబా లేక జ్ఞాన చంద్రుడు ఈరోజు నలువైపులా విశ్వం యొక్క మూల మూలలోనూ మెరుస్తున్న తమ సితారాలను చూసి ఆ సంతోషంతో ఊగుతూ ఉన్నారు. జ్ఞాన సూర్యుడైన బాబాకు సితారాలు ప్రతి ఒక్కరి యొక్క అవసరమును మరియు విశేషతను వినిపిస్తూ చెప్పలేనంతగా హర్షితమవుతున్నారు. ఆ సమయం యొక్క చిత్రమును బుద్ధి యోగం యొక్క కెమెరాతో చూడగలరా? సాకారంలో ఎవరైతే అనుభవం చేసుకున్నారో బ్రహ్మబాబా ఉన్నప్పుడు వారు బాగా తెలుసుకోగలరు. వారి ముఖం మీ ముందుకు వచ్చేసింది కదా. మీకు ఏం కనిపిస్తోంది? ఎంతగా హర్షిస్తూ ఉన్నారు అంటే ఆ హర్షములో నయనాలలో ముత్యాలు మెరుస్తూ ఉన్నాయి. ఈరోజు రత్నాకరుడు ఏ విధంగా ప్రతి రత్నం యొక్క మహత్వంను వర్ణిస్తారో అలా జ్ఞానచంద్రుడు ప్రతి రత్నం యొక్క మహిమ చేస్తున్నారు. మీ అందరి మహిమను ఏ విధంగా చేశారో మీరు అర్థం చేసుకోగలరా? మీ మహానత యొక్క మహిమను గూర్చి మీకు తెలుసా? అందరిలోని విశేషమైన ఒక విషయం యొక్క విశేషత లేక మహానత చాలా స్పష్టంగా ఉంది. మహారథులైనా లేక కాల్బలం వారైనా, చిన్న సితార అయినా లేక పెద్ద సితార అయినా తండ్రిని తెలుసుకునే విశేషత, తండ్రికి చెందిన వారిగా అయ్యే విశేషత అయితే అందరిలోనూ ఉంది కదా. బాబాను పెద్ద పెద్ద శాస్త్రాల అథారిటీలు, ధర్మాల యొక్క అథారిటీలు, విజ్ఞానం యొక్క సైన్స్ యొక్క అథారిటీ కలవారు, రాజ్యం యొక్క అథారిటీ కలవారు, గొప్ప గొప్ప వినాశీ టైటిళ్ళ యొక్క అథారిటీ కలవారు తెలుసుకోలేకపోయారు. కానీ మీరందరూ తెలుసుకున్నారు. వారు ఈనాటి వరకు కూడా ఇంకా ఆహ్వానిస్తూనే ఉన్నారు. శాస్త్రవాదులైతే ఇంకా ఈనాటి వరకు కూడా లెక్కలు వేస్తూనే ఉన్నారు. వైజ్ఞానికులు తమ ఇన్వెన్షన్లలో ఎంతగా నిమగ్నమై ఉన్నారు అంటే వారికి తండ్రి యొక్క విషయాలను గూర్చి వినే మరియు అర్థం చేసుకునే తీరిక కూడా లేదు. తమ కార్యంలోనే నిమగ్నమై ఉన్నారు. ఇక రాజ్యం యొక్క అథారిటీ కలవారు రాజకీయ నాయకులు తమ కుర్చీని సంభాళించుకోవడంలోనే అస్తవ్యస్తమై ఉన్నారు. కుర్చీని కాపాడుకోవడంలో వారికి అస్సలు ఖాళీయే లేదు. ధర్మ నేతలు తమ ధర్మాన్ని సంభాళించుకోవడంలో, తమ ధర్మాన్ని ప్రాయలోపమైపోకుండా చూసుకోవడంలోనే వ్యస్తమై ఉన్నారు. మాది మాది అనే ఈ విషయాలలోనే ఎంతగానో బిజీగా ఉన్నారు. కానీ మీరందరూ ఆహ్వానించేందుకు బదులుగా బాబాను కలుస్తూ ఉన్నారు. మిలనాన్ని జరుపుకునే వారిగా ఉన్నారు. ఈ విశేషత
పరమాత్ముని కలిసే విశేషత లేక మహానత మీ అందరిలో ఉంది. మాలో ఏం విశేషత ఉంది అని, లేక మాలో ఏ గుణము లేదు అని అయితే భావించడం లేదు కదా. మాలో ఏ గుణము లేదు అనే మాట భక్తులకు సంబంధించినది. గుణసాగరుడైన బాబాకు పిల్లలుగా అవ్వడము అనగా గుణవంతులుగా అవ్వడం. కావున ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గుణం యొక్క విశేషత ఉంది మరియు బాబా అదే విశేషతను చూస్తారు. ఏ విధంగా రాజ్య పరివారంలోని ప్రతి వ్యక్తిలోనూ వారు బికారులుగా అయిపోనంతటి సంపన్నత అయితే తప్పకుండా ఉంటుందో, అలాగే గుణసాగరుడైన బాబా యొక్క పిల్లలు ఏ గుణము లేక విశేషత లేకుండా పిల్లలుగా పిలువబడజాలరు. కావున మీరందరూ గుణవంతులే, గొప్పవారే. మీరు విశేషాత్మలే. మీరు చైతన్య తారా మండలి యొక్క శృంగారం. కావున మీరందరూ ఎవరు అర్థం చేసుకున్నారా? మీరు నిర్బలురు కారు, శక్తివంతులు. ఎందుకంటే మీరు మాస్టర్, సర్వశక్తివంతులు. ఇటువంటి ఆత్మిక నశ సదా ఉంటుందా? ఆత్మికతలో అభిమానం అన్నది ఉండదు, స్వమానం ఉంటుంది. ఆత్మ పైన అభిమానము, ఆత్మ గుణాలపైన అభిమానం ఉంటుంది, శరీరం పైన కాదు. స్వమానము అనగా స్వ ఆత్మ యొక్క గౌరవం. స్వమానము మరియు అభిమానము రెండింటిలోనూ తేడా ఉంది. కావున సదా స్వమానం అనే సీటులో స్థితులై ఉండండి. అభిమానం అనే సీటు వదిలేయండి. అభిమానం అనే సీటు పైన చాలా బాగా అలంకరింపబడి ఉంటుంది, చూసేందుకు సుఖంగా మనస్సుకు నచ్చేదిగా ఉంటుంది. కానీ లోపల అది ముళ్ళ ఆసనం వంటిది. ఒక నానుడి ఉంది, సామెత. దానిని తిన్నవాడు పశ్చాత్తాపపడతారు, తిననివాడు పశ్చాత్తాపపడతారు అని అంటారు. ఈ అభిమానం యొక్క సీటు కూడా అటువంటిదే. ఒకరినొకరు చూసి తాము రుచి చూడాలనుకుంటారు. ఫలానా వారు అనుభవం చేసుకున్నారు, మరి నేను కూడా ఎందుకు చేసుకోకూడదు అని భావిస్తారు. దానిని వదలను లేరు. మరియు ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు ముళ్ళు తప్పకుండా గుచ్చుకొని తీరుతాయి. కేవలం బాహ్యమైన అట్టహాసంతో మోసగించే అభిమానం యొక్క సీటుపై కూర్చునేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి. స్వమానం యొక్క సీటుపై సదా సుఖంగా, సదా శ్రేష్టంగా, సదా సర్వప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. తండ్రిని తెలుసుకొని మరియు మిలనమును జరుపుకొని మీ యొక్క ఇదే విశేషతను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా ఉండండి. జ్ఞానచంద్రుడు సితారాలను చూసి ఏ విధంగా హర్షిస్తున్నారో అలా మీరు అనుసరించండి. అచ్చా, ఇలా సదా స్వమానం యొక్క సీటుపై స్థితులయ్యే వారికి, సదా స్వయాన్ని విశేషాత్మగా భావిస్తూ విశేషత ద్వారా ఇతరులను కూడా విశేషాత్మలుగా తయారు చేసే వారికి, చంద్రుడిని మరియు జ్ఞాన సూర్యుడిని సదా అనుసరించే వారికి, ఇటువంటి విశ్వాసపాత్రులకు, ఆజ్ఞాకారులకు, సుపుత్రులైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో మిలనము. ప్రతి ఒక్కరికి తమ శ్రేష్ఠ భాగ్యమును గురించి తెలుసు కదా. శ్రేష్ఠ కర్మల ద్వారా ఎంతటి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎంతగా శ్రేష్ఠ కర్మలు ఉంటాయో అంతగా తమ భాగ్యం యొక్క రేఖ పొడుగ్గా మరియు స్పష్టంగా ఉంటుంది. చేతుల ద్వారా భాగ్యాన్ని పరిశీలించేటప్పుడు ఏం చూస్తారు? రేఖ పొడుగ్గా ఉందా, మధ్యలో ఖండితం అవ్వడం లేదు కదా అని పరిశీలిస్తారు. ఇక్కడ కూడా అలాగే సదా శ్రేష్ఠ కర్మలు చేసేవారు ఉన్నట్లయితే భాగ్యం యొక్క రేఖ కూడా పొడుగ్గా ఉంటుంది మరియు సదాకాలికంగా స్పష్టంగా శ్రేష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు శ్రేష్టంగా, అప్పుడప్పుడు సాధారణంగా ఉన్నట్లయితే భాగ్య రేఖ కూడా మధ్యలో ఖండితమవుతూ ఉంటుంది, అవినాశిగా ఉండదు. కాసేపు ఆగుతారు, కాసేపు ముందుకు వెళ్తారు. కావున సదా శ్రేష్ఠ కర్మధారులుగా అవ్వండి. భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు బాబా శ్రేష్ఠ కర్మలు అనే సాధనాన్ని ఇచ్చారు. భాగ్యాన్ని తయారు చేసుకోవడం ఎంత సహజం. శ్రేష్ఠ కర్మలు చెయ్యండి మరియు పదమాపదం భాగ్యశాలుర యొక్క భాగ్యాన్ని ప్రాప్తించుకోండి. శ్రేష్ఠ కర్మలకు ఆధారం శ్రేష్ఠ వృత్తి. శ్రేష్ఠాతి శ్రేష్ఠుడైన బాబా యొక్క స్మృతిలో ఉండడము అనగా శ్రేష్ఠ కర్మలు జరగడం.
మీరు అటువంటి భాగ్యశాలురే కదా. అందరూ భాగ్యవంతులే కానీ శ్రేష్టంగా ఉండడము లేక సాధారణంగా ఉండడంలోనే నెంబర్ లభిస్తుంది. కావున సదాకాలికంగా భాగ్యం యొక్క రేఖను దిద్దుకున్నారా లేక చిన్న చిన్న రేఖలు దిద్దుకున్నారా? అది పొడుగ్గా ఉంది కదా, అవినాశిగా ఉంది కదా, మధ్య మధ్యలో అంతమయ్యేదిగా కాక సదాకాలికంగా నడిచేదిగా ఉండాలి. అటువంటి భాగ్యవంతులుగా అవ్వండి. ఇప్పుడు భాగ్యవంతులుగా మరియు అనేక జన్మలు కూడా భాగ్యవంతులుగా అవ్వండి. మధువన్ నివాసులతో. మధువన్ నివాసులు ఎవరు? మధువన్ నివాసులకు ఏ టైటిల్ ఇద్దాం? క్రొత్త టైటిల్ ఏదైనా చెప్పండి. ఈ సమయంలో మధువనంలో క్రొత్తగా ఏం ప్రవేశపెట్టారు? ఫోటోస్టాట్ మిషన్ తెచ్చారు కదా. కావున మధువన్ నివాసులు ఫోటోస్టాట్ కాపీ వంటి వారు. తండ్రి ఎలా ఉన్నారు, పిల్లలు అలా ఉండాలి. ఆ మిషన్లో కాపీలు ఖచ్చితంగా అదే విధంగా ఉంటాయి కదా. ఆ మిషన్ యొక్క విశేషత ఏమిటి అంటే అందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. కావున మధువన్ నివాసులు ఫోటోస్టాట్ కాపీ వంటి వారు. మధువనము మిషన్ వంటిది మరియు మధువన్ నివాసులు ఫోటోలు. కావున మీ ప్రతి కర్మ విధాత యొక్క కర్మ రేఖలను చూపించాలి. కర్మల ద్వారానే భాగ్యం యొక్క రేఖను దిద్దుకుంటారు. మీ అందరి యొక్క ప్రతి కర్మ శ్రేష్ట భాగ్యం యొక్క కర్మ రేఖలను దిద్దింపచేసేలా ఉండాలి. ఏ విధంగా? బాప్దాద యొక్క ప్రతి కర్మ స్వయం కొరకు మరియు అనేకుల కొరకు భాగ్యం యొక్క రేఖను దిద్దించేదిగా ఉందో అలాగే బాబా సమానంగా అవ్వండి. మధువనంలో ఇన్ని సాధనాలు, ఇంతటి సహయోగము, ఇంతటి శ్రేష్ట సాంగత్యము ప్రాప్తి అయి ఉంది. మధువనం యొక్క భండారంలో అప్రాప్తి అనే వస్తువే లేదు. మరి సర్వప్రాప్తివంతులు ఏమవుతారు? సంపూర్ణులైనట్లే కదా. ఏ విషయం యొక్క లోపం ఉంది? ఏదైనా లోపం ఉంటే అది స్వయం యొక్క మీ ధారణలోనే. మధువన్ నివాసులలో సదా ఒక సంస్కారం ఇమర్జ్ రూపంలో ఉండాలి. అది ఏమిటి? కర్మలో సఫలతను పొందేందుకు బ్రహ్మ బాబా యొక్క నిజ సంస్కారము ఏమిటి? అదే సంస్కారం మీ అందరిలో కూడా ఉండాలి. హాజీ అని అనడంతో పాటు మొదట మీరు అన్న సంస్కారం. మొదట నేను అని కాదు, మొదట మీరు అని ఇతరులను అనాలి. అంటే గౌరవము మర్యాదలు లభించే దాంట్లో వారిని ముందు ఉంచాలి. బ్రహ్మ బాబా మొదట జగదంబను ఉంచారు కదా. ఏ స్థానంలోనైనా మొదట పిల్లలు, అన్ని విషయాలలోనూ పిల్లలను తమ కన్నా ముందు ఉంచారు. జగదంబను తమ కన్నా ముందు ఉంచారు. మొదట మీరు అని అనేవారే హాజీ అని అనగలరు, అలాగే బాబా అని. కావున ముఖ్యమైన విషయం మొదట మీరు అని అనడం. కానీ అది కూడా శుభ భావనతో అనాలి. కేవలం పేరుకు మాత్రం, అంటే నామమాత్రంగా కాదు. శుభ చింతక భావనతో అలా అనాలి. ఇంటిలో పిల్లలను ఎలాగైతే ముందుంచుతారో అన్ని విషయాలలో అలా అందరినీ ముందుంచాలి. శుభ భావన మరియు శ్రేష్ట కామన యొక్క ఆధారంపై మొదట మీరు అని అనేవారు తాము స్వయమే ముందు ఉంటారు. మొదట మీరు అని అనడమే మొదటి నంబర్లోకి వెళ్ళడం. బాబా జగదంబను ముందు ఉంచారు, పిల్లలను ముందు ఉంచారు, అయినా తానే నంబర్ 1గా వెళ్ళారు కదా. ఇందులో ఎటువంటి స్వార్థాన్ని ఉంచలేదు. నిస్వార్థంగా మొదట మీరు పిల్లలు అని అన్నారు, చేసి చూపించారు. అలాగే మొదట మీరు అనే పాఠం పక్కాగా ఉండాలి. వారు చేశారు అంటే నేను చేసినట్లే. వీరెందుకు చేశారు, నేనే చెయ్యాలి, నేను ఎందుకు చేయకూడదు, నేను ముందు ఉండాలి, నేను చెయ్యలేనా అన్న భావన కాదు. వారు చేసిన బాబా యొక్క సేవయే, నేను చేసిన బాబా యొక్క సేవయే. ఇక్కడ ఎవరికి తమ తమ వ్యాపారాలు ఏవీ లేవు కదా. వ్యక్తిగతంగా అంతా ఒక్క బాబా యొక్క వ్యాపారమే. ఈశ్వరీయ సేవలో ఉన్నారు. గాడ్లీ సర్వీస్ అని వ్రాస్తారే కానీ నా సేవ అని అని అయితే రాయరు కదా. ఏ విధంగా బాబా ఒక్కరే ఉన్నారు, అలాగే సేవ కూడా ఒక్కటే. అలాగే వారు చేసినా నేను చేసినా ఒక్కటే. ఎవరు ఎంతగా చేస్తే అంతగా వారిని ఇంకా ముందుకు పంపండి. నేను ముందు కూర్చోవాలి అని భావించకండి. ఇతరులను ముందుకు పంపి మీరు ముందుకు వెళ్ళండి. అందరినీ తీసుకొని వెళ్ళాలి కదా.
బాబాతో పాటు అందరూ వెళ్తారు అనగా పరస్పరం అందరూ తోడుగానే ఉంటారు. ఎప్పుడైతే ఇదే భావన ప్రతి ఒక్కరిలోకి వచ్చేస్తుందో అప్పుడు ఫోటోస్టాట్ కాపీలా అయిపోతారు. మధువన్ నివాసులను చూడడము అంటే బ్రహ్మ బాబాను చూసినట్లే. ఎందుకంటే మీరు వారి కాపీయే కదా. అప్పుడు ఇంకా ఎవరు మేము బ్రహ్మ బాబాను చూడలేదు అని అనరు. మీ కర్మలు, మీ స్థితి బ్రహ్మ బాబాను స్పష్టంగా చూపించాలి. ఇది మధువన్ నివాసుల యొక్క విశేషత. ఎందుకంటే మధువన్ నివాసులను అందరూ అనుసరిస్తారు. కావున మధువన్ నివాసులు ఒక్కొక్కరు మాస్టర్ బ్రహ్మల వంటి వారు. బ్రహ్మ బాబా యొక్క ఫోటోని ఎవరికి ఇచ్చినా వారు దానిని ఎంతో ప్రేమగా సంభాళించుకుంటారు. అన్నిటికన్నా పెద్ద కానుకగా దానిని భావిస్తారు. కావున మీరందరూ కూడా బ్రహ్మ బాబా యొక్క ఫోటోలా అయిపోండి. బ్రహ్మ బాబా సమానంగా అయినట్లయితే మీరు కూడా అమూల్యమైన కానుకలా అయిపోతారు. బ్రహ్మ బాబా ముఖంపై ఏ విశేషతను చూశారు? గంభీరత యొక్క చిహ్నాలు ఉన్నాయి మరియు మందహాసము ఉంది. గంభీరత అనగా అంతర్ముఖత మరియు దానితో పాటు రమణీయత కూడా ఉంది. అంతర్ముఖతకు గుర్తుగా సదా సాగరం యొక్క లోతులలో మైమర్చిపోయి ఉన్న గంభీరత. మనన చింతన చేసే ముఖం, రమణీకమైన అనగా మందహాసం చేస్తున్న ముఖం. కావున ఈ రెండు లక్షణాలను వారి ముఖంపై చూశారు కదా. అలాగే మీ ముఖం కూడా బ్రహ్మ బాబా యొక్క కాపీ స్వరూపంగా ఉండాలి. ముఖము మరియు రూపురేఖల ద్వారా బ్రహ్మ బాబాయే కనిపించాలి. ఎందుకంటే బ్రహ్మ బాబా యొక్క సేవా స్థానము, కర్మ భూమి మధువనమే కదా. కావున ఈ భూమిలో ఉండే వారి ద్వారా అవే కర్మలు, అదే సేవ ప్రత్యక్షం అవ్వాలి. ఇవే ఆశా దీపాలను సదా వెలిగించండి. బ్రహ్మ బాబాకు పిల్లలైన మీ పైన ఇదే ఆశ ఉంది. ఇప్పుడు ఇటువంటి దీపావళిని జరపండి. బాప్దాదా యొక్క ఈ ఒక్క ఆశా దీపాన్ని వెలిగించండి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని వెలిగిస్తారో అప్పుడు దీపావళి జరిగి తీరుతుంది కదా. దీపమాలలో కూడా చూడండి, మధ్యలో ఏవైనా 1-2 దీపాలు ఆరిపోయి ఉంటే బాగుంటుందా? మధ్యలో 1-2 దీపాలు వెలుగుతూ ఆరిపోతూ ఉంటే బాగోదు. కావున అన్నీ వెలిగి ఉన్న దీపాల యొక్క మాల ఉండాలి. మధువన్ నివాసులందరూ జస్టిస్గా ఉండాలి. సెల్ఫ్ జస్టిస్గా ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు స్వయమే జడ్జి చేసుకోండి. ఇది కరెక్టా లేదా, కరెక్ట్ నిర్ణయం తీసుకోండి. అప్పుడు స్వయం యొక్క సమయము వ్యర్థం అవ్వదు, ఇతరుల యొక్క సమయము వేస్ట్ కాదు. మధువనం పీస్ ప్యాలెస్ వంటిది. మనస్సు యొక్క శాంతి ఉండాలి, ముఖం యొక్క శాంతి ఉండాలి. అప్పుడు పీస్ ప్యాలెస్ అయిన మధువనం నుండి శాంతి కిరణాలు అంతటా వ్యాపిస్తాయి. పీస్ ప్యాలెస్ నివాసులైన మీ అందరి నుండి అందరూ శాంతి యొక్క భిక్షను కోరుకుంటారు. ఎందుకంటే వారు స్వయంతో విసుగు చెందుతూ ఉన్నారు. వినాశకారుల వద్దకి ఇప్పటి వరకు మీ శాంతి కిరణాలు చేరుకోవడం లేదు. కావుననే గొడవలలో ఉన్నారు. కాసేపు శాంతి, కాసేపు అశాంతి. కావున వారిని శాంతింపచేసేందుకు పీస్ ప్యాలెస్ నుండి శాంతి యొక్క కిరణాలు వెళ్ళాలి. అప్పుడు వారి బుద్ధిలో ఒకే ఫైనల్ నిర్ణయం జరుగుతుంది. అంతం చేసేస్తారు మరియు శాంతి చెంది శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. కావున ఇటువంటి బికారులకు ఇప్పుడు మహాదానులుగా అయ్యి మహాదానమును లేక వరదానమును ఇచ్చే వారిగా అవ్వండి. మధువనం వారు విశ్వాన్ని బాప్దాదా సమీపానికి తీసుకొచ్చే సమీప రత్నాలు అని బాప్దాదా సదా భావిస్తారు. కావున ఇప్పుడు అటువంటి ప్రమాణాన్ని చూపించండి. ఎప్పుడైతే బ్రహ్మబాబా సమానంగా అందరూ కాపీలుగా తయారవుతారో అప్పుడు విశాలమైన బాణసంచాను తగులబెడతారు. బాణసంచాను వదులుతారు మరియు పట్టాభిషేకం జరుగుతుంది. కావున ఇప్పుడు ఆ తారీఖును నిర్ణయించండి. ఎప్పుడైతే మీరందరూ బ్రహ్మబాబా యొక్క పూర్తి ఫోటో కాపీలుగా అవుతారో అప్పుడే ఆ తారీఖు వస్తుంది. మధువన్ నివాసులు ఏది కావాలనుకుంటే అది చేయగలరు. అచ్చా, ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తున్నారు? బాప్దాదా వద్ద మనస్సు యొక్క సంకల్పాల కెమెరా ఉండడమే కాదు, ప్రతి ఒక్క మనస్సులో ఏమి చింతన జరుగుతోందో ఆలోచన, దానిని కూడా బాప్దాదా స్పష్టంగా చూడగలరు. సైన్స్ వారు ఇప్పటి వరకు ఇంకా అలాంటి కెమెరాను, లోపలి సంకల్పాల యొక్క రేఖలను తెలుపగల కెమెరాలను కనుగొనేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. పాపం వారు ఇంకా చాలా కష్టపడుతున్నారు.
వారంతా ఇన్వెన్షన్లను చేస్తూ చేస్తూ ఉండిపోతారు. మరియు మీరు తయారై ఉన్న సాధనాలను కార్యంలోకి తీసుకువస్తారు. అచ్చా. ఓం శాంతి.